హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మంత్రగత్తె అందమైన అమ్మాయిలు. ఇది ఒక సిక్కిం జానపద కథ. మనోహరమైన ఒక కొండ పాదతలంలోని లోయలో అందమైన వనం మధ్య చిన్న గుడిసెలో ఇద్దరు అందమైన అమ్మాయిలు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. అక్క పేరు కోంతార్ హాప్, చెల్లెలి పేరు జార్కర్ హాప్. కోంతార్ హాప్కు అందమైన కంఠస్వరం ఉండేది. ఆమె పాడితే పువ్వులు వికసించేవి. ఆ పాటకు చెల్లెలు నాట్యం చేస్తే సింహం, ఎలుగుబంటి, చిరుతపులి వంటి వన్యమృగాలు సైతం ఆమెతో కలిసి నాట్యం చేసేవి. ఆ వనానికి అధిపతి రూము దేవుడు. చాలా అద్భుతమైన అరుదైన పుష్పాలకు నిలయమైన ఆ వనాన్ని అక్కా చెల్లెళ్ళు జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఆ పరిసరాల్లో నడయాడే లయాంగ్బార్ మంత్రగత్తె టయాంగాప్ నుంచి దానిని కాపాడుకుంటూ వచ్చారు. మనుషులను స్వయంగా వెళ్లి పీడించే ముందు ఆ మంత్రగత్తె వాళ్ల కలలో కనిపించి హడలగొట్టేది. కోరిన రూపాన్ని ధరించే శక్తి ఆ మంత్రగత్తెకు ఉండేది. దాని దుష్టశక్తుల ప్రభావాన్ని ఎదుర్కొనే శక్తి ఎవ్వరికీ ఉండేది కాదు. ఒకరోజు జార్కర్ హాప్కు ఒక వింత కల వచ్చింది. తన అక్క బంగారు దిండెను టయాంగాప్ లాక్కున్నట్టు కలగన్నది. భయంతో కీచుమని కేక పెడుతూ ఆమె లేచి కూర్చున్నది. ఆమె ఏడుపు విని కోంతార్హాప్ కూడా లేచింది. ఇద్దరూ విచారంతో తలలు పట్టుకున్నారు. టయాంగాప్ తమ మీదకి దాడి చేసే సమయం సమీపించిందని గ్రహించి అక్కా చెల్లెళ్ళిద్దరూ భయంతో ఆలోచించసాగారు. మంత్రగత్తె వస్తే ఎలా తప్పించుకోవడమా అని అక్కా చెల్లెళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు ఒక అందమైన యువతి వనంలో తిరుగాడుతుండడం వాళ్ల కంటపడింది. అది ఎవరై ఉంటారు? మారువేషంలో వస్తున్న మంత్రగత్తె కాదు కదా అన్నది కోంతార్హాప్ భయంతో వణుకుతూ. చెల్లెలు వెంటనే బంగారు దిండును తీసి రొమ్ముకు అదుముకుంటూ, సందేహం లేదు, అది టయాంగాప్ మంత్రగత్తె అయి ఉంటుంది. చూడు చూడు, అది తిన్నగా మన దగ్గరికే వస్తుంది అన్నది కన్నీళ్లు కారుస్తూ. దర్జాగా నడిచి వచ్చిన ఆ యువతి వాళ్ల పక్కన కూర్చుంటూ, మీలాంటి అందమైన అమ్మాయిలను నేనెక్కడా చూడలేదు. మీ అందచందాలను చూసి లయాంగ్బార్ రాజు మిమ్మల్ని ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు. ఆయన మిమ్మల్ని పెళ్లాడాలనుకుంటున్నాడు. మీ ఇద్దరినీ అక్కడికి తీసుకువెళ్ళడానికే నేనిప్పుడు వచ్చాను. బయలుదేరండి. త్వరగా బయలుదేరారంటే సాయంకాలానికి అక్కడికి చేరుకోవచ్చు అన్నది నవ్వుతూ. మేము ఇక్కడే సంతోషంగా ఉన్నాం. రాణులు కావాలన్న కోరిక మాకు లేదు. పైగా రాణులు అయ్యే అర్హత కూడా మాకు లేదు. దయచేసి మమ్మల్ని మా మానాను వదిలిపెట్టు అన్నది కోంతార్హాప్. ఈ మాటలు టయాంగాప్కు ఆగ్రహం కలిగించాయి. తను వేసిన పథకానికి ఆటంకం కలగడంతో, ఇది రాజాజ్ఞ, దాన్ని మీరు అతిక్రమించలేరు. త్వరగా తెమలండి. మర్యాదగా లయాంగ్బార్కు నాతో రండి అని హెచ్చరించింది. అక్కా చెల్లెళ్ళు హడలిపోయారు. ఆ యువతి మంత్రగత్తె అనే అనుమానం వాళ్లల్లో బలపడసాగింది. కోంతార్హాప్ ఆ యువతిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ, కోపగించుకోకు, ఆకలిగా ఉన్నట్టున్నావు, ఏదైనా తిను అంటూ ఆ యువతి ముందు ఒక పళ్ళెం నిండా అన్నం, వేయించిన ఒక గొర్రెను ఉంచింది. వెంటనే దానిని తినేసి ఆ యువతి ఇంకా కావాలన్నది. వంటగదిలో ఉన్నదంతా తెచ్చి ఆ యువతి ముందు ఉంచారు. ఆ యువతి దానిని క్షణాలలో ఖాళీ చేసేసింది. దానిని చూసిన అక్కా చెల్లెళ్ళు ఆ యువతి మంత్రగత్తె టయాంగాప్ తప్ప మరొకరు కాదన్న దృఢ నిర్ణయానికి వచ్చేశారు. తినడం పూర్తి కాగానే, ఇంకా ఎందుకు ఆలస్యం, బయలుదేరండి అన్నది టయాంగాప్. మాకు ఇక్కడ చాలా పనులున్నాయి. పొలం దున్నాలి, విత్తనాలు చల్లాలి అన్నది కోంతార్హాప్. ఆ విచారం నీకొద్దు. ఆ పనులన్నింటినీ నేను చిటికలో పూర్తి చేస్తాను అన్నది ఆ యువతి. ఆ తరువాత ఆమె ఏదో మంత్రం చెబుతూ చెయ్యి ఊపింది. అంతే, పొలం దున్నడం, విత్తనాలు చల్లడం క్షణాలలో పూర్తయ్యాయి. మీరు చెప్పిన పనులు అయిపోయాయి కదా, బయలుదేరండి అన్నదా యువతి. ఇంకా నేను వడ్లు దంచాలి, వస్త్రం నేయాలి. అవన్నీ పూర్తి చేశాకే నీతో రావడం సాధ్యం అన్నది జార్కర్హాప్. ఆ పనులను కూడా ఆ యువతి తన మాయాజాలంతో క్షణాలలో పూర్తి చేసింది.
ఇక ఏ సాకు చెప్పడానికి వీలులేక అక్కా చెల్లెళ్ళు ఆ యువతి వెంట బయలుదేరక తప్పలేదు. కొంత దూరం నడిచి వాళ్ళొక నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడి నుంచి రాజభవనం కనిపిస్తున్నది. దానిని చూడగానే ఆహా, రాజభవనాన్ని సమీపించాము, ఇకపై ఎలాంటి ముప్పు రాదు, బహుశా ఈ యువతి నిజంగానే రాజు పంపిన మనిషేమో అన్నది కోంతార్హాప్ చెల్లెలతో ఎంతో ఆశగా. అయితే ఆ వచ్చిన యువతి 4 అడుగులు ముందుకు వేసి నిలబడి వెనక్కి తిరిగి చూసింది. తర్వాత నదిలోని నీళ్ల దగ్గరికి వెళ్ళి అక్కా చెల్లెళ్లతో, రండి, రాజును చూసే లోపల స్నానం చేసి తాజాగా హుషారుగా తయారు కండి అన్నది. కోంతార్హాప్ నీళ్లల్లోకి వంగి ముఖం కడుక్కోవడానికి దోసిలితో నీళ్లు తీసుకోబోయింది. అంతలో టయాంగాప్ ఆమెను ఒక చేపగా మార్చి నీళ్లల్లోకి విసిరేసింది. జార్కర్హాప్ దీనిని చూసి భయంతో వణికిపోయింది. అక్కడి నుంచి పరిగెత్తి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ టయాంగాప్ ఆమెను పట్టుకొని, భయపడకు, నువ్వు నా మాట విన్నంత వరకు నీకు ఏ హాని చేయను అన్నది. ఆ తర్వాత మంత్రగత్తె తన రూపాన్ని కోంతారహాప్లా మార్చుకొని, నేను నీ అక్కలా కనిపిస్తున్నాను కదూ అన్నది. జార్కర్హాప్ ఆశ్చర్యంతో దిమ్మెరపోయింది. ఆమె నోట మాట రాలేదు. మంత్రగత్తె టయాంగాప్ అచ్చంగా తన అక్కలాగే ఉంది. ఇద్దరూ రాజభవనం చేరుకున్నారు. మంత్రగత్తె తనను కోంతార్హాప్ గాను, జార్కర్హాప్ను తన పరిచారికగాను రాజుకు పరిచయం చేసుకుంది. ఆమె అందానికి ముగ్ధుడైన రాజు ఆమెను వెంటనే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు రాజభవనంలో రాచభోగాలు అనుభవించసాగారు. జార్కర్హాప్ మాత్రం పొద్దస్తమానం ఇంటి చాకిరీ చేసేది. మధ్యాహ్న సమయంలో జార్కర్హాప్ రాజుగారి గొర్రెలను మైదానాలకు తోలుకొని పోయి మేపుకొని వచ్చేది. ప్రతి సాయంకాలం టయాంగాప్ గొర్రెలను లెక్కపెట్టే నెపంతో అక్కడికి వచ్చి తన భయంకరమైన ఆకలిని తీర్చుకోవడానికి 2-3 గొర్రెలను తినేసేది. ఒకరోజు జార్కర్హాప్ నదీ తీరంలో గొర్రెలను మేపుతూ తన అక్కను తలుచుకున్నది. రాజభవనంలో తాను చేస్తున్న చాకిరీ, పడుతున్న పాట్లు ఏకరువు పెడుతూ తన అక్కను తలుచుకొని బోరున విలపించసాగింది. హఠాత్తుగా ఆమెకు నదిలో నుంచి ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆమె పరికించి చూసింది. ఆ మాట్లాడుతున్నది చేప. అది తన అక్కేనని జార్కర్హాప్ ఆ క్షణమే గ్రహించింది. ఎదురు చూడని విధంగా ఆమె అక్క అసలు రూపంతో లేచి వచ్చింది. గట్టుపై కూర్చొని అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకున్నారు. కోంతార్హాప్ మంత్రగత్తె ప్రభావంతో చేపగా మారిపోయినప్పటికీ కావాలంటే రోజుకొక గంటసేపు మానవ రూపంతో ఆమె బయటికి రావచ్చు. అక్క సురక్షితంగా ఉందని తెలుసుకున్న జార్కర్హాప్ పరమానందం చెందింది. ఆ తర్వాత వాళ్ళు రోజూ అదే విధంగా కలుసుకోసాగారు. ఆ కారణంగా జార్కర్హాప్లో విషాదం మటుమాయమై ఆమె ముఖంలో సంతోషం తొణికిసలాడసాగింది. ఇంటి పనులను చకచకా చేయసాగింది. ఆమెలో వచ్చిన ఈ మార్పును టయాంగాప్ కూడా పసిగట్టింది. సంతోషంతో మిడిసిపడుతున్నది. దీని వాలకం చూస్తుంటే అక్కను కలుసుకున్నట్టే ఉంది. అదొక్కటే కదా దీనికి సంతోషం కలిగించదగినది. ఏ సంగతి రేపు తేలుస్తాను అనుకున్నది. మర్నాడు జార్కర్హాప్ను వద్దని టయాంగాప్ తనే గొర్రెలను తోలుకొని మేపడానికి నదీ తీరానికి వెళ్ళింది. అక్కడ కోంతార్హాప్ కనిపించింది గాని అంతలో సంగతి గ్రహించి నదిలోకి దూకి చేపగా మారి దాని చేతికి చిక్కకుండా వెళ్ళిపోయింది. టయాంగాప్ నిరుత్సాహంగా భవనానికి వెనుదిరిగింది. అంతలో తన అక్కకు ఏమై ఉంటుందోనన్న భయంతో జార్కర్హాప్ విలపించసాగింది. ఆ సమయంలో తన రాణిని చూడడానికి రాజు అటుకేసి వచ్చాడు. అక్కడ జార్కర్హాప్ ఏడుస్తూ ఉండడం చూశాడు. అంతకు పూర్వం కూడా ఆమె ఎప్పుడూ విచారంతో ఉండడం గమనించిన రాజు ఆమెను కారణం అడిగాడు. జార్కర్హాప్ జరిగిందంతా వివరించింది. అంతా విన్న రాజు, ఏమిటి, నువ్వు చెబుతున్నదంతా నిజమా? నమ్మశక్యంగా లేదే అన్నాడు ఆశ్చర్యంగా. నా మాటల మీద నమ్మకం లేదంటే మీరు ఒక పని చేయండి. రాత్రికి గొర్రెల కొట్టంలోకి వెళ్ళి రహస్యంగా దాక్కోండి. ఆమె ఆ గొర్రెల్లో కొన్నింటిని ఆవురావురని మింగటం తమరే స్వయంగా చూడగలరు. ఆ కారణంగానే గొర్రెల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతున్నది అన్నది జార్కర్హాప్. ఆమె చెప్పినట్టే
ఆ రోజు రాత్రి రాజు పెందలాడే వెళ్లి గొర్రెల కొట్టంలో దాక్కున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆయన భార్య అక్కడికి వచ్చి తన అసలు రూపం దాల్చి 3 గొర్రెలను అమాంతం స్వాహా చేసింది. ఆ తర్వాత నిశ్శబ్దంగా రాజభవనంలోకి వెళ్ళిపోయింది. మర్నాడు రాజు రాజభవనానికి సమీపంలో ఒక విశాలమైన గది నిర్మాణానికి ఏర్పాటు చేశాడు. దానిని అందంగా అలంకరింపచేశాడు. ఆ తర్వాత ఆయన అక్కడి పడక కింద పెద్ద గోతిని తవ్వించి అందులో బయటికి కనిపించకుండా కత్తులు, కఠారులు, బరిసెలు వంటి పదునైన ఆయుధాలను అమర్చి దాని మీద పడకను అమర్చాడు. ఆ తర్వాత అతడు మంత్రగత్తె వద్దకు వెళ్ళి, ప్రియతమా, నీకోసమే ప్రత్యేకంగా ఒక అందమైన గదిని నిర్మించాను. వచ్చి చూడు అన్నాడు ప్రేమ నటిస్తూ. సంతోషంగా ఆయన వెంట వెళ్ళిన మంత్రగత్తె ఆ అలంకారాలను చూసి మురిసిపోయింది. ఉత్సాహంగా వెళ్ళి పడక మీద కూర్చున్నది. అంతే, పడక విరిగి మంత్రగత్తె గోతిలోని పదునైన ఆయుధాలపై పడి ఒళ్లంతా నెత్తురుతో ముక్కలు చెక్కలై విలవిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత రాజు, జార్కర్హాప్ నదీ తీరానికి వెళ్లారు. వారి కోసం అక్కడ కోంతార్హాప్ ఎదురు చూస్తున్నది. మంత్రగత్తె మరణంతో దాని మంత్ర ప్రభావం కూడా తొలగిపోయింది. రాజు ఇప్పుడు అసలు కోంతార్హాప్ను వివాహమాడాడు. ఆమె చెల్లెలు జార్కర్హాప్ కూడా అదే రాజభవనంలోనే హాయిగా చిరకాలం జీవించింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.